ఈ పాటికే నేను ఎవరి గురించి మాట్లాడబోతున్నానో వాళ్ళ మీద నా ఒపీనియన్ ఏంటి అనేది క్లియర్ గా పిక్చర్ వచ్చేసి ఉంటుంది. కానీ నేను ఎందుకు స్పెసిఫిక్ గా ఈవెంట్నే చూస్ చేసుకున్నా అండ్ ఇలాంటి కంటెంట్ ఎందుకు చేస్తున్నా అని నా సబ్స్క్రైబర్స్ గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఖచ్చితంగా మీకున్న క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో సమాధానం ఇస్తాను అండ్ మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో టాపిక్ తులసి చందు. ఈవిడ ఎంత దారుణమైన మనిషో ఈ ఒక్క సెగ్మెంట్ చూస్తే మీకు తెలిసిపోతుంది. ఒకసారి మీకు అర్థం కాకపోయినా పర్లే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చిన్న వీడియో క్లిప్ చూడండి. मेरा पिया घर है और रामजी डोंट गिव फक अबाउट योर पिया. इसलिए मेरा पिया घर है रामजी, मैं 14 साल से खुद घर नहीं गया. एंड अगर सीता ने सुन लिया तो वो तो डाउट करेगी कि इफ योर हस्बैंड इज व्हाई यू आर अपडेटिंग माय हस्बैंड बिच. एंड सीता को तो माधुरी पे पहले से शक है. वो गाना है तेरा करूं गिन गिन, तो उसको लगा वनवास गिन रही है कि साल 14 पे रुक गई. వాడి పేరు మునావర్. వాడొక స్టాండప్ కమెడియన్. ఈ స్టాండప్ కామెడీలో భాగంగా మాధురి దీక్షిత్ ఒక సాంగ్ ఉంటది కదా, మేరే పియా గర్ ఆయా ఓ రామ్జీ అని. సో ఆ సాంగ్ లో ఉన్న ఈ లైన్ యూస్ చేసి రాముడి మీద కామెడీ చేయడం స్టార్ట్ చేశాడు. మేరా పియా అంటే నా లవర్ లేదా హస్బెండ్, ఇలా ఎవరైనా కావచ్చు. ఇలా నా లవ్ నా ఇంటికి వచ్చేసాడు ఓ రామ్జీ అని ఆ సాంగ్ లో ఉంటుంది. సో ఈ మునావర్ ప్రకారం రాముడు ఈ సాంగ్ ని వనవాసంలో ఉన్నప్పుడు విని, నీ పియా ఇంటికి వచ్చాడని నాగే చెప్తున్నావే, నేను 14 సంవత్సరాల నుంచి ఇంకా ఇంటికి వెళ్ళలేదు అని అన్నారట. సరే అక్కడితో ఆగాడా అంటే లేదు. ఒకవేళ ఈ పాట కనుక సీతమ్మ వినుంటే రాముడి మీద డౌట్ పడుతుందంట. వాళ్ళ హస్బెండ్ ఇంటికి వస్తే నా హస్బెండ్ కింద చెప్తున్నావు అని ఒక బ్యాడ్ వర్డ్ ని యూస్ చేశాడు. అండ్ ఈ చెత్తని ఇలానే కాసేపు కంటిన్యూ కూడా చేశాడు. అండ్ దీని ట్రాన్స్క్రిప్ట్ ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. సో ఈ పర్టికులర్ వీడియో బయటకు వచ్చాక ఆబ్వియస్లీ మన హిందువులందరికీ మండింది. అలాగే అతని మీద కేసులు కూడా ఫైల్ చేశారు. ఆ దెబ్బతో వీడిని అరెస్ట్ కూడా చేశారు. సో ఈ ఇష్యూలా నడుస్తుండగా తులసి చందు కూడా దీని మీద వీడియో చేసింది. కానీ ఆ వీడియోలో ఏం మాట్లాడింది అంటే, అతను వెయ్యని ఒక జోక్ వల్ల అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. అతను వెయ్యని జోక్ కి అతను అరెస్ట్ అయ్యాడంట. అధికార బీజేపీ ఎమ్మెల్యే మాలిని గౌర్ కొడుకు ఏకలవ్య గౌర్ హిందూ దేవుల మీద హోంమంత్రి అమిత్ షా మీద ఫారూక్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు అనేది అతని మీద అప్పుడు కంప్లైంట్ కంప్లైంట్ చేశాడంట. అంటే ఎవడో ఏదో నాకు అనిపించింది అని చెప్పి కంప్లైంట్ చేస్తే అతన్ని అరెస్ట్ చేసేస్తారా? ఇంత కాన్ఫిడెంట్ గా అండ్ ఓపెన్ గా అబద్ధాలు ఎలా ఆడుతుందో మీరే చూడండి. ఇంత క్లియర్ కట్ గా వీడియో ఉంటే ఆ వీడియోని తన యూట్యూబ్ వీడియోలో ప్లే చేయకుండా పైగా ఎవరో ఏదో విన్నామనుకుని కంప్లైంట్ చేస్తే ఇతను అరెస్ట్ చేశారని చెప్తుంది. అండ్ ఈవిడ ఇచ్చిన ఇంకో స్టేట్మెంట్, ఇతను వేసే జోక్స్ కి ఆ హాల్లో ఉన్న వాళ్ళంతా పగలబడి నవ్వుతారని. ఏం పగలగొట్టుకుని నవ్వుతున్నారో మరి నాకైతే అర్థం కాలేదు. వీడు వేసింది జోక్ అని అంటే, నేను ఇందాక ఫ్రీ స్టైల్ చేశాను కదా, అది కూడా మీకు జోక్ లాగా అనిపిస్తుంది కదా తులసి గారు. సో మీరు ఆ జోక్ విన్నాక మీకు ఎంత నవ్వొచ్చిందో ఖచ్చితంగా నాకు వీడియోలో రిప్లై ఇచ్చో లేదా అట్లీస్ట్ కమ్యూనిటీ పోస్ట్ చేసో చెప్పాలి. ఓకేనా? నేను వెయిట్ చేస్తుంటా. సో ఈ తులసి చందుకి అండ్ ఈ వీళ్ళంటి వాళ్ళందరికీ హిందువులంటే పురుగులతో సమానం అండ్ ఎప్పుడు తొక్కేద్దామా అన్నట్టు ఉంటారు. మొన్న మధ్యకాలంలోనే వేణుస్వామి ఇష్యూ ఒకటి జరిగింది, మీకు గుర్తుండే ఉంటుంది. సో ఆ టైంలో ఈవిడ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఈవిడ బాబు గోగినేని గారు 3 గంటల లైవ్లు, మళ్ళీ ఇదే వేణుస్వామి మీద 3 సెపరేట్ వీడియోస్. మరి ఇదే మనిషి ఇంకో పక్క ఈ పాస్టర్స్ చేసే దారుణాల గురించి కనీసం ఎందుకు మాట్లాడట్లేదు? వ్యాధులు తొలగిస్తానంటూ ప్రజలను మోసం చేస్తున్న మతబోధకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలపై మత్తుమందు చల్లి లైంగికంగా వేధిస్తున్నట్లు బాధితులు తెలిపారు. చేతబడి చేశారని, మీ బాధలు తొలగిస్తామని అంటూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు వివరించారు. సో దేవుడి పేరు చెప్పుకుంటూ పాస్టర్ ప్రదీప్ అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తున్నాడు అరవింద్ సాయి. ఆత్మలతో మాట్లాడుతా ప్రార్థనలతో దయ్యాన్ని దౌడు తీయిస్తానంటూ ప్రచారం చేసుకుంటున్నాడు పాస్టర్ రత్నాకర్. మాలాంటి చిన్న ఛానల్స్ కనుకోండి, వాళ్ళలాగా మాకేం పెద్ద సీక్రెట్ ఫండింగ్స్ ఏం రావు. గట్టిగా మాట్లాడితే యూట్యూబ్ నుండే మాకు ఇంకా రూపాయి రాలేదు. కాబట్టి మాకు రీసోర్సెస్ లేక మాకున్న లిమిటెడ్ టైం అండ్ ఎఫర్ట్ పెట్టుకుని ఏదో ఇలాంటి వీడియోస్ చేసుకుంటున్నాం. కానీ వాళ్ళకి అవన్నీ ఉన్నాయి కదా, అయినా సరే ఎందుకు కేవలం హిందువుల మీదే పడేస్తుంది? ఒకసారి ఈ తులసి చందుది ఈ ఒక్క వీడియో చూడండి, మీకు ఆవిడ గురించి కంప్లీట్ గా అర్థమైపోతుంది. ఈ వీడియోలో ఎలక్షన్ రిజల్ట్స్ గురించి మాట్లాడుతూ బీజేపీ ఓడిపోయిందని చెప్తున్న ప్రతిసారి చంద్రముఖి సినిమాలో జ్యోతిక కళ్ళలోకి ఆ చంద్రముఖి ఆవహించినట్టు ఈవిడ ముఖంలో కూడా అలాంటి పైశాచిక ఆనందంతో వెలిగిపోతుంది. సిఐడి, ఈడీ, ఈసీ పైగా ఎలా ఉన్నాయి మొత్తం వాస్తవాలను మాత్రమే ప్రసారం చేసే మోడీ ఛానల్, సారీ మీడియా ఛానల్, ఇవన్నీ ఒకవైపు వన్ సింగిల్ లేడీ విత్ వన్ ఐరన్ లెగ్ లాగి పెట్టుకుంటే దేశం అంతా రీసౌండ్ వస్తుందంట. ఏమని మోదీ అని సౌండ్ వస్తుందని చెప్పి అక్కడ సోషల్ మీడియాలో టాప్ నడుస్తుంది. కానీ అదే వీడియోలో బీజేపీ గెలిచింది అని చెప్పడానికి మాత్రం అసలు ఆ ముఖం చూడండి. బలంగా ఉన్న పాండిచేరిలోను అస్సాంలోను ఘోరంగా ఓడిపోయింది. స్వయంగా రాహుల్ గాంధీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలో 50 స్థానాల లోపే కాంగ్రెస్ పార్టీ పరిమితం అయిపోయింది. ఎందుకంటే అక్కడ బీజేపీ కూడా అంటే ఒక స్థానం గెలవకపోయినా బలంగా పుంజుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ ఇప్పటికంటే మెరుగైన ఫలితాలే సాధిస్తుంది అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్
ఉండేవి, కానీ 50 స్థానాలు కూడా అక్కడ గెలుచుకోలేదు. ఇదే ఎక్స్ప్రెషన్ తో ఆ న్యూస్ ని కవర్ చేసింది. ఈవిడ ఒక జర్నలిస్ట్, ఇవన్నీ చూసి కూడా అది మేము నమ్మాలి. అలాగే వినేష్ ఫోగట్ విషయానికి వస్తే చాలా స్ట్రాటజిక్ గా ఒక కాన్సెప్ట్ ని క్రియేట్ చేసి, అంటే 1000 మంది పైగా మహిళా బ్రదర్స్ మీద అత్యాచారాలు జరిగాయి అది ఇది అని ప్రొటెస్ట్ లోకి దిగి బీజేపీ దీనికి కారణం అని చెప్పి ఆవిడ మీద కంప్లీట్ గా సింపతిని బిల్డ్ చేశారు ఈ తులసి చందు అండ్ కో. కానీ కట్ చేస్తే ఇప్పుడు ఆ వినేష్ ఫోగట్ కాంగ్రెస్ తరపున హర్యానాలో ఎమ్మెల్యే అయి కూర్చుంది. కానీ ఆ తర్వాత ఈ ప్రాసెస్ లో అన్యాయం అయిపోయిన వేరే మహిళా బ్రదర్స్ ముందుకొచ్చి ఎందుకని మీ స్వార్థం కోసం ఇలా అత్యాచారాలు అది ఇది అని చెప్పి క్రియేట్ చేశారు, దాని వల్ల ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని పంపడానికి భయపడుతున్నారని ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. ఇది వినేష్ ఫోగట్ తో కలిసి వీళ్ళు క్రియేట్ చేసిన ఒక ఇష్యూ. వీళ్ళ గోల్ అచీవ్ చేసుకోవడం కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు. సరే, దీని గురించి పక్కన పెడతాం. అసలు ఈ తులసి చందు అనేవాడి గురించి మనకి ఇప్పటిదాకా తెలిసిందేంటి? ఆవిడ యూట్యూబ్ అలాగే ఆమె పర్సనల్ బ్లాగ్ ప్రకారం ఈమె ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి లాంటి వాటిలో ఆల్రెడీ వర్క్ చేసి వాటి నుండి బయటకు వచ్చి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా తులసి చందు అనే ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసింది. ఇందులో న్యూస్ రిపోర్టింగ్ తో పాటు ఇష్యూస్ మీద రియాక్ట్ అవడం ఇలాంటివి కూడా చేస్తున్నారు. ఇంత మంచి రికార్డ్ పెట్టుకుని జర్నలిస్ట్ అనే ట్యాగ్ కూడా తగిలించుకుని ఈవిడ చేసే పనులేంటి? రూలింగ్ పార్టీలో ఉన్న బీజేపీని వేసుకోవడం. బీజేపీ అది చేసింది, మా ఇంటి పక్కన ఉన్న నిస్సహాయ ముసలాయనికి ఒక దోమ కుట్టింది, దానికి కారణం నరేంద్ర మోడీ, ఇలా ఒక పిచ్చి ప్రాపగాండాని స్టార్ట్ చేసింది. అండ్ బయట ఏం జరుగుతుందో తెలియని వాళ్ళు ఈవిడ వీడియోస్ చూసేసి ఈవిడ ఏం చెప్తే అది నిజమనేసుకుంటున్నారు. అసలు మాయ చేయడంలో పిహెచ్డీ చేశారనిపిస్తుంది. పైగా ఈ అద్భుతమైన మాయ చేసే కళని ఈవిడ కోర్స్ రూపంలో కూడా ప్లాన్ చేస్తున్నారు. హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అండ్ గవర్నమెంట్. పైగా ఇక్కడ ఇంకో దరిద్రం ఏంటంటే, ఇప్పుడు నేను ఆవిడ బీజేపీ మీద బురద జల్లుతుంది అని చెప్పేసరికి అందరూ వచ్చేసి ఎదుగోరా ఈ బీజేపీ ఐటీ సెల్ కి సంబంధించిన వ్యక్తి అది ఇది అని మళ్ళీ నా మీద ఏదో ఎలిగేషన్స్ చేస్తారు. అరే బుర్ర తక్కువ ఎదవల్లారా, ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తే మీకు చెప్తున్నాను, ఈవిడ చేసే హిపోక్రసీ అంతా కూడా బీజేపీ పైనే ఉంది కాబట్టే నేను బీజేపీని తీసుకురావాల్సి వస్తుంది. అక్కడ విషయం నిజంగా ఏమైనా తప్పు ఉంటే నేను తప్పు అని చెప్తాను, కానీ ఈవిడ చెప్పే వార్తల్లో మొత్తానికి 90% అక్కడ ఏం ఉండదు, కానీ ఈవిడ క్రియేట్ చేస్తుంది. ఇలా మిస్ఇన్ఫర్మేషన్ తో మ్యానిపులేట్ చేస్తుంది కాబట్టే నేను మీ అందరికీ మళ్ళీ గుచ్చి చెప్పాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నరేంద్ర మోడీ ఇదివరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అవార్డ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ని ప్లాన్ చేశారు. ఇదంతా పొలిటికల్ స్టంట్ అని చెప్పి మీకు తెలుసు, నాకు తెలుసు, అలాగే ఆవిడకి తెలుసు. సో ఆవిడ ఆ న్యూస్ కవర్ చేసింది, ఫైన్. కానీ మరి కాంగ్రెస్ లీడర్ అయిన రాహుల్ గాంధీ యాంటీ ఇండియన్ ప్రాపగాండాని స్ప్రెడ్ చేసే యుఎస్ కి సంబంధించిన ఈహాన్ ఓమర్ ని ఎవరైతే ఆర్టికల్ 370 ని తిరిగి తీసుకురావాలని అనుకుంటున్నారో, ఎవరైతే మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీని బాయ్కాట్ చేసిందో, ఎవరైతే పాకిస్తాన్ వెళ్లి అక్కడున్న టాప్ ఆఫీషియల్స్ తో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి సంప్రదింపులు జరిపిందో ఆవిడతో ఓపెన్ గా కలిసి వచ్చాడు. అలాగే లాస్ట్ ఇయర్ యుఎస్ ట్రిప్ లో పాకిస్తాన్ కి సంబంధించిన పాక్ జమాతే ఇస్లామన్ ముస్లిం బ్రదర్హుడ్ వాళ్ళు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. దానిలో రాహుల్ గాంధీ ఎందుకున్నాడు? ఇప్పుడు నేను చెప్పిన గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి పాకిస్తాన్ కి సంబంధించిన ఐఎస్ఐ సపోర్ట్ చేసే గ్రూప్స్. వీళ్ళంతా ఇండియాని ఎలా నాశనం చెయ్యాలి అనే స్ట్రాటజీస్ వేస్తూ ఉంటారు అండ్ దానికోసమే పనిచేస్తారు. అండ్ ఇప్పుడు నేను చెప్పిన విషయాలకు సంబంధించిన ఆర్టికల్స్ ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, ఖచ్చితంగా మీరు వెరిఫై చేసుకోండి. ఇలా కాన్స్టెంట్ గా ఇలాంటి వాళ్ళని రాహుల్ గాంధీ మీట్ అవుతూనే ఉన్నాడు, కానీ ఎప్పుడు కూడా ఈవిడ వాటి గురించి చెప్పలేదు. నాకు అర్థం కావట్లే, నరేంద్ర మోడీ గారు మన దేశంలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ ని మీట్ అయ్యింది ఒక పెద్ద న్యూసా, లేదా రాహుల్ గాంధీ ఇలాంటి యాంటీ నేషనలిస్ట్ తో మీట్ అయిన న్యూస్ ఇంపార్టెంటా? మీరే చెప్పండి. మీకు అర్థమవుతుందా ఎందుకు ఈవిడ్ని సెలెక్టివ్ జర్నలిస్ట్ అని అంటున్నారు? ఇదివరకు క్రాంతి బ్లాగర్ కూడా ఇలాంటి సేమ్ టైప్ ఆఫ్ ప్రాపగండా వీడియోస్ చేసేవాడు. సో అప్పట్లో వీళ్ళిద్దరిని చాలా మంది క్వశ్చన్ చేసేసరికి అటు తిరిగి ఇటు తిరిగి వీళ్ళిద్దరూ ఒకేసారి లైవ్ లోకి వచ్చేసారు. అందులో నిజంగా ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక్కడ క్రాంతి బ్లాగర్ కూడా ఈ బ్యాచ్ లోనే ఉండేవారు, బట్ రీసెంట్ టైమ్స్ లో ఏదో చిన్న చేంజ్ అయితే నాకు కనపడింది. సో ఐ థింక్ ఆ చేంజ్ కాన్స్టెంట్ గా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మొన్నే ఆయన ఛానల్ ఓపెన్ చేస్తే తెలిసింది, రీసెంట్లీ ఈ సఫర్డ్ ఏ హ్యూజ్ లాస్. వాళ్ళ అమ్మగారు కాలం చేశారంట. సో క్రాంతి బ్రో, ఐఎమ్ రియలీ సారీ ఫర్ యువర్ లాస్. ఆ పెయిన్ చాలా దారుణం. మీకు మీ ఫ్యామిలీకి ఈ టఫ్ టైమ్స్ లో దేవుడు స్ట్రెంత్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా తులసి చందు గారి విషయానికి వచ్చేస్తే, కొంతమంది యూట్యూబర్స్ లైక్ సంపత్ టాక్ షో, శివశక్తి, భరతవర్ష, అలాగే రీసెంట్ గా ఎస్కేఆర్ కౌంటర్స్ ఈ ఛానల్ ఈవిడ మీద రోస్ట్ పడింది. అలాగే వల్గారిటీ లేకుండా చాలా బాగా చేశారు, ఒకసారి చెక్అౌట్ చేయండి. ఇలా ఈవిడ కన్నింగ్ నేచర్ ని చూపిస్తూ ఎంతమంది వీడియోస్ చేస్తున్నా ఈవిడ ఎక్కడ తగ్గట్లే. కావాలని పంతంతో ఎవడేమైపోయినా పర్లేదు అన్నట్టు ఇంకా దిగజారిపోయి ఒక చెత్త ప్రాపగాండాతో వీడియోస్ చేస్తూనే ఉన్నారు. సరే, కనీసం ఆడవారు కదా అని రెస్పెక్ట్ ఇద్దామంటే, ఎప్పుడైతే ఆర్జే కిరణ్ గారి మీద ఎవడో ఒక దరిద్రుడు పిచ్చిగా మాట్లాడిన దాన్ని షేర్ చేశారో, నేను వినలేను. ఇలాంటి ముండలు మాత్రమే తిడుతున్నా, శంకర్ లాంటి పిచ్చి ముండలు మాత్రమే తిడుతున్నా, రంగ రాజకీయాలు ముండల్ని రోజు తిడతాం. అవును మామ, ఆ వీడియోని మన తులసక్క షేర్ చేసింది.
ఆ రెస్పెక్ట్ ని కూడా ఈవిడ చేతులారా గంగలో కలిపేసుకున్నారు. రాసి పెట్టుకోండి, టైం వచ్చిందంటే ఈవిడ ఎన్ని డ్రామాలైనా వేస్తుంది, ఎంతకైనా దిగజారుతుంది. నేను చూసిన ది మోస్ట్ డేంజరస్ కన్నింగ్ మైండ్ సెట్స్ ఉన్న పీపుల్ లో ఈవిడ ఒకటి. ఇప్పుడు నాతో పాటు నేను చెప్పిన వాళ్ళంతా కూడా ఈ తులసి చందు గురించి చెప్పే కామన్ పాయింట్ ఏంటి అంటే, బీజేపీకి సపోర్ట్ చేసే ఎవరినైనా సరే ఆమె టార్గెట్ చేసి హేట్ స్ప్రెడ్ చేస్తుంది. సరే, అసలు బీజేపీని ఎందుకు హేట్ చేస్తుంది అంటే, బీజేపీ చేసే పనులు రియాలిటీలో ఎలా ఉన్నా పైకి మాత్రం అదేదో ఒక హిందుత్వ పార్టీ, హిందువులకే అన్ని చేస్తది అన్నట్టు ప్రాజెక్ట్ అవుతుంది. నిజానికి అలా ఏం జరగట్లేదు అనుకోండి, బట్ అలా ప్రాజెక్ట్ అవుతుంది. కాబట్టి ఈవిడికి అది నచ్చట్లేదు. ప్రతి దానికి ఇంకా మతం అనే లింక్స్ పెడుతూ అటు బీజేపీని ఇటు సనాతన ధర్మాన్ని డిస్ట్రాయ్ చేసే పనిలో పడింది. రీసెంట్ గా ఆవిడ చేసిన పవన్ కళ్యాణ్ గారి వీడియో దీనికి ఎగ్జాంపుల్. సో నేను తులసి చందు గారు అండ్ బ్యాచ్ కి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు బీజేపీని ఏమన్నా అనుకోండి, ఆ పార్టీ ఫంక్షన్ చేసే విధానాన్ని ఎంతవరకైనా క్వశ్చన్ చేసుకోండి, నాకు ఏ ప్రాబ్లం లేదు. కానీ అనవసరంగా హిందువులని దానిలోకి లాక్కొచ్చి సనాతన ధర్మాన్ని తప్పుగా చూపిస్తూ తప్పుడు కోతలు కొయ్యొద్దు. ఇప్పటి నుంచైనా మీ స్ట్రాటజీని మార్చుకోండి. ఒక జర్నలిస్ట్ కి ఉండాల్సిన అతి ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే, ఏ విషయాన్ని కూడా బయాస్ లేకుండా, అంటే పక్షపాతం లేకుండా ఉన్నది ఉన్నట్టు బ్యాలెన్స్డ్ వ్యూలో చూపిస్తూ అన్ని పార్టీస్ ని క్వశ్చన్ చేయాలి. అంతేకాని ఈవిడలాగా పర్సనల్ ప్రాపగెండాతో జర్నలిజం ని వాడుకుంటూ వాళ్ళ ఫేవరెట్ పార్టీస్ ఏదైనా చేస్తే సైలెంట్ అయిపోయి వాళ్ళకి నచ్చిన పార్టీ మీద అనవసరంగా హేట్రెడ్ స్ప్రెడ్ చేయడం, ఇలాంటివి చేయకూడదు. ఈవిడ చేసే పనుల వల్ల జర్నలిజం కి ఉండాల్సిన వాల్యూ అలాగే ఇంటిగ్రిటీ నిజంగా పాతాళంలోకి వెళ్ళిపోయింది. జర్నలిజం ని ఒక జోక్ కింద మార్చేస్తుంది ఈవిడ. నాకు తెలిసిన జర్నలిస్ట్, నిజమైన జర్నలిస్ట్, అలాగే ఎంతో కష్టపడి దేశం కోసం ఏదో పాట పడాలి అనుకున్న జర్నలిస్ట్ చాలా మంది ఉన్నారు. అండ్ వాళ్ళందరికీ ఈవిడ బ్యాడ్ నేమ్ తీసుకొస్తుంది. ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే, ఈవిడ ఒక జర్నలిస్ట్ లా కాకుండా కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ లా మాట్లాడుతుంది. అండ్ ఇప్పుడు ఇంకో రకం నిబ్బా బ్యాచ్ వస్తారు. అసలు దీని వల్ల నీకు వచ్చిన నష్టం ఏంటి, ఎందుకు పడేస్తున్నావు నన్ను అడుగుతారు. సో మీలాంటి లుచ్చగాళ్ళకి చెప్తున్నా, ఈవిడ లాంటి వాళ్ళ వల్ల నాకు, నా దేశానికి, అలాగే నా ఫ్యూచర్ జనరేషన్స్ కి ప్రశాంతత ఉండదు. ఇప్పటికే చాలా పెంట చేశారు. ఈ ధ్రువరాతి, దేశ్ భక్త్, తులసి చందు, ప్రశ్న, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళంతా కమ్యూనిజం, దేశభక్తి అని హిందువులని కాన్స్టెంట్ గా అటాక్ చేస్తూ హిందువుల మీద హేట్రెడ్ ని పెంచుతున్నారు. ఎవడో ఒక ఎదవ ఎప్పుడో సనాతన ధర్మంలో ఉండి వాడి స్వార్థం కోసం తప్పులు చేస్తే వాళ్ళు చేసిన ఆ పనులకి మన సనాతన ధర్మానికి లింక్ చేసి, ఇదిగో ఈ ధర్మంలో ఉన్నవాడు ఆ టైంలో అలా చేశాడు కాబట్టి ఈ ధర్మాన్ని ఫాలో అవడం తప్పు అని చెప్పేస్తున్నారు. ఒక ప్రూఫ్ ఉండదు, ఒక రిఫరెన్స్ ఉండదు, గ్రంథాలు ఇలా ఉందని చెప్పలేరు, బికాజ్ అక్కడ అది ఉండదు. ఇది కావాలని ఒక ప్రాపగెండాతోనే చేస్తున్నారు. మన సనాతన ధర్మానికి వన్ ఆఫ్ ద కోర్ ఆస్పెక్ట్స్ అయిన స్పిరిచువాలిటీని కంప్లీట్ గా ఒక జోక్ లా చేసేసారు. సనాతన ధర్మం గురించి మాట్లాడితే అదేదో తప్పుడు పని చేస్తున్నట్టు, అదే సనాతన ధర్మాన్ని క్వశ్చన్ చేస్తూ తిడుతూ ఉంటే వాడు ఏదో పెద్ద ఇంటెలెక్చువల్ అన్నట్టు క్రియేట్ చేశారు. సనాతన ధర్మం గురించి నిజంగా తెలుసుకోవడం కోసం క్వశ్చన్ చేస్తే తప్పులేదు, కానీ ఇలాంటి క్వశ్చన్ అడిగితే సనాతన ధర్మాన్ని కించపరచొచ్చు అనే ఆలోచనతో మాక్సిమం క్వశ్చన్ చేస్తున్నారు. దానికి సంబంధించి వ్యాలిడ్ ఆన్సర్ ఉన్నా వినడానికి నిజానికి ఎవ్వడు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇది చాలా తప్పు. ఈ పాయింట్ చాలా మంది సనాతన ధర్మం కోసం అన్ని వదిలేసుకుని ఫైట్ చేస్తున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. మన సనాతన ధర్మాన్ని డిస్ట్రాయ్ చేయడానికి చాలా మంది తప్పుడు నారేటివ్స్ ని బిల్డ్ చేసి ఒక కొత్త డివిజన్ తీసుకొచ్చారు. కల్కి సినిమా చూసి కర్ణ ఫ్యాన్స్ అయిపోయారు. మీ సనాతన ధర్మంలో కులాలు ఉన్నాయి అనగానే ఏ మాత్రం ఆలోచించకుండా నమ్మేశారు. సతీ సహగమనం లాంటివి చెయ్యాలి అని కూడా మన సనాతన ధర్మమే చెప్పింది అని తప్పుడు ప్రచారానికి ఈజీగా పడిపోయారు. వేరే మతస్థుడు వచ్చి మీ గ్రంథాలలో అలాగే వేదాలలో విగ్రహారాధన తప్పు అని ఉంది, అందులో జీసస్ గురించి కూడా ఉంది, అల్లా గురించి కూడా ఉంది అని ఇలాంటి పిచ్చ కోతలకు వస్తే చాలా మంది ఈజీగా నమ్మేస్తున్నారు. ఇలా ఎవడేం చెప్తే అది నమ్మే స్టేజ్ కి మనోళ్ళు వచ్చేసారు. అందుకే మత మార్పులు కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతున్నారు. మంచి కన్నా చెడు 10 times ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు చూస్తుండగానే వీళ్ళంతా సనాతన ధర్మం పైన బిల్డ్ చేస్తున్న తప్పుడు నెరేటివ్స్ వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయ్యాయి. ఈవిడ చేసే ప్రాపగెండాని నిజంగా ఎక్స్పోజ్ చేయాలి పిన్ టు పిన్ అంటే ఇంకా నాన్ స్టాప్ గా ఒక 2 రోజులు మాట్లాడాలి. అయినా సరే ఇంకా అవ్వదు. అది ఈవిడ ఛానల్ కున్న స్పెషాలిటీ. అసలు ఈవిడ ఛానల్లో ఉన్న వీడియోస్ ని జనాలు ఎలా చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నా బాధ అంతా ఒకటే, ఆవిడ ఒక జర్నలిస్ట్ గా వర్క్ చేసి ఇంత టాలెంట్ పెట్టుకుని డబ్బు కోసం ఇలాంటి ప్రాపగెండా వీడియోస్ చేస్తూ ఆవిడే మోసం చేసుకోవడంతో పాటు చాలా మందిని మూర్ఖులను చేసి ఈ సొసైటీలో వదులుతుంది. అండ్ ఆ మూర్ఖులతోనే మనం బ్రతకాల్సి వస్తుంది. అండ్ మన పిల్లలు కూడా వాళ్ళతోనే పెరగాల్సి వస్తుంది. వీళ్ళ స్వార్థానికి మనము మన పిల్లలు బలవ్వాల్సి వస్తుంది. అండ్ అది నేను చూస్తూ ఊరుకోలేను అండ్ ఊరుకోను కూడా. తప్పు జరుగుతుంది
ఉంది అన్నప్పుడు ప్రశ్నించకపోతే రేపు అదే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మన మెడకు చుట్టుకుంటుంది. ఆ విషయం మీరు కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఎదురెళ్లే గ్రూప్స్ అన్ని కూడా చాలా రీసోర్సెస్ అలాగే గుంటనక్క తెలివితేటలు ఉన్న వాళ్ళు, అలాగే వాళ్ళు చాలా డేంజర్ గాళ్ళని నాకు తెలుసు. అవన్నీ తెలిసే నేను ఇందులోకి దిగాను. కావాలంటే నా ఛానల్లో వేరే వీడియోస్ కూడా చూడండి. అవన్నీ చూసాకే ఈ ఫైట్ లో నాకు సపోర్ట్ గా ఉండొచ్చు అని మీకు అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు యాక్చువల్లీ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, అయినా సరే మళ్ళీ ఇవన్నీ చూసి ఆగలేక మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను. నా మోటివేషన్ మీరే. సో ఖచ్చితంగా మీరు ఈ ఛానల్ కి ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండాలి. లేదంటే నేను కూడా ఏదో చేసేద్దామని వచ్చి డిసప్పాయింట్ అయి వెళ్ళిపోతారు చూసారా, ఆ బ్యాచ్ లోకి నేను వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంత టైం అండ్ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఎవరికి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. సో తప్పకుండా మీరు అది అర్థం చేసుకుని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. జై శ్రీరామ్, జై హింద్.